నమస్తే, ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కార్మికులకు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంఘీభావం. కడియం పేపర్ మిల్లు సమ్మె 5వ రోజుకు. కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మేడే సందర్భంగా టీకే ఆధ్వర్యంలో డ్రైవర్లకు బీమా. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. మాజీ ఎంపీ భరత్. రాజమహేంద్రవరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రతని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 11వ డివిజన్ విఎల్పురం పెద్ద వీధిలో డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని ఎన్టీఆర్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కొల్లి బుజ్జి, తోట కిరణ్, అడపాల రాజా, కూర్పు రామారావు, గరికెన రామారావు, సాయితేజ, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో ఇలాగ ఒక నెల తీసుకోలేదు అనుకో పెన్షన్ తీసేవాడు జగన్. ఇప్పుడు 2 నెలలు కలిపేస్తున్నారు. అవును, ఎదురుగమ్మా కొంచెం వెనక్కి జరగ. ఓకే సార్. మరి గ్యాదరింగ్ కూడా ఫోటో తీరా అమ్మా ఇద్దరు ఓకే. పొద్దున్నే మీరు ఆడుకోవచ్చు కదరా, ఫోన్ ఎందుకురా సరే వీడికి. ఇదేనమ్మా, అటు చూడు అటు చూడు అటు చూడు అన్న. ఫోన్ తీయండి అన్న ఒకసారి. ఓకే సార్. ఆంధ్ర పేపర్ మిల్లు కడియం యూనిట్తో ఒప్పంద కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె 5వ రోజుకు చేరుకుంది. వేతన సవరణ, పని నిబంధనల మెరుగుదల వంటి డిమాండ్లపై కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మేడ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులకు సంఘీభావం ప్రకటించేందుకు శుక్రవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్మికులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, కూటమి నాయకులు తోరాటి శ్రీను, నాగిరెడ్డి రామకృష్ణ, పాతూరి రాజేష్, మర్రెడ్డి రమేష్, చిరుకూరి ప్రభ, జల్ది కృపారావు, వరగోగుల వెంకటేశ్వరరావు, మర్రి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేను మీకు ఏదైతే మాట ఇచ్చానో రేపటి నుంచి అందరూ పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం. అందరూ ఒకటి తొందరపాట్లు వద్దు, గొడవలు వద్దు, ఏదైనా ప్రశాంతంగా ఉండండి. వీలైనంత వరకు త్వరగా క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ స్మాల్ రిక్వెస్ట్, స్లోగన్ నోటీసులు పంపిస్తున్నారు, లోపలికి రావట్లేదు అని చెప్పేసి పర్మనెంట్ కార్మికులుగా
మాకు మాత్రం ఆవిడకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి అందులో పని చెప్పడం, రోడ్లు ఊడిపించడం, చెత్త పొగులు వెత్తించడం ఇలాంటివి కూడా జరుగుతుంది సార్. ఈ మధ్య కాలంలో నాకు టైఫాయిడ్ ఫీవర్తో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను సార్. దానికి ఏంటంటే నా తోటి కార్మికురాలైన కే రమణమ్మ గారికి లీవ్ లెటర్ ఇచ్చి పంపించాను సార్. నేను ఈఎస్సీ లెటర్ ఇచ్చి పంపిస్తే అది మళ్ళీ నాకు రిటర్న్ పంపించారు సార్. ఎవరైతే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి వెనక్కి రిటర్న్ పంపించారు సార్. నేను పై అధికారులకు కూడా కొంతమందికి తెలియజేశాను సార్. తెలియజేస్తే మీ కాంట్రాక్ట్ గారికి మీరే మాట్లాడుకోవాలమ్మా, మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా వాళ్ళు కూడా తిరస్కరించారు సార్. ఐఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మేడే సందర్భంగా స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుకున్న శ్రామిక భవనం వద్ద నుంచి ర్యాలీగా క్వారీ మార్కెట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం శ్రామిక భవనం వద్ద కార్మికులు మేడే డిఎల్ఎస్ఏ లీగల్ హెయిర్ కౌన్సిల్ ప్రతినిధులు జెండా ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేయాలని, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని, లేబర్ కార్డులు త్వరితగతిన అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడే దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక వర్గం కార్పొరేట్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి హక్కుల అణిసివేత జరుగుతుంది. ఈ హక్కుల అణిసివేతకు వ్యతిరేకంగా 140వ కార్మిక దినోత్సవాన్ని కార్మిక వర్గం జరుపుకుంటున్నారు. తక్షణం కార్మిక వర్గ ప్రయోజనాలకు నష్టం చేకూర్చేటటువంటి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చికాగో అమరవీరులు పోరాడి సాధించినటువంటి 8 గంటల పని విధానాన్ని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందుగా కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మీరు చెప్పినట్టుగా కార్మికులు ఏ పార్టీ అని కానీ ఏ వర్గం అని కానీ ఏదని కూడా చూడకుండా వారి యొక్క సేవలను నిస్వార్థంగా అందిస్తారు. అదేవిధంగా ఎవరన్నా కానీ ఎవరికన్నా కానీ న్యాయ సహాయం అందించడానికి మన యొక్క న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా నిత్యం మీకు ఎదురయ్యేటువంటి దిన కార్యక్రమంలో అవ్వచ్చు, లేదంటే మీకు కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికన్నా సరే మీకు తెలిసిన వారికి కానీ న్యాయపరమైనటువంటి సహాయం ఎప్పుడు కావాలన్నా మా యొక్క న్యాయ సేవాధికార సంస్థ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు ఎలాంటి క్రిమినల్ చర్యల్లో కానీ ఈరోజు మా గౌరవనీయులైన టిఎల్ఎస్ఏ చైర్మన్ గారు అలాగే సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఈ మేడే సందర్భంగా మీకు ఏ విధమైన న్యాయ సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందుతాయని చెప్పడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. సో అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మా డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఎలక్ట్రీషియన్ కావచ్చు, కాపీ మేస్టర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, ఇంకా టైల్స్ కావచ్చు, అలాగే కార్పెంటర్ కావచ్చు, ఇలాగ అనేక రకాలు. అయ్యా మీరు తెలుగుదేశమా అని మేము రాము, కాంగ్రెస్ అని మేము రాము, బీజేపీ అని మేము రాము. పార్టీలన్నీ కూడా మాకు ఒకటే. కానీ ఈ రోజున మా మీద ఒక దురుద్దేశంగా ఈ యొక్క సైట్ కూడా మార్బుల్, గ్రానైట్, ట్రేడ్ యూనియన్, ఈ యూనియన్ అన్ని కూడా కలిసికట్టుగా సుమారుగా మరి 2014 నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తూ వారికి కనీస వేతనాలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 70 మంది డ్రైవర్లకు ఉచితంగా తపాలా శాఖ ద్వారా 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి కార్డులు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, డ్రైవర్లు పాల్గొన్నారు. మేడే అనేది చాలా ఇంపార్టెంట్. కార్మికుడు, అందులో ముఖ్యంగా డ్రైవర్స్ అనే వాళ్ళకి చాలా రిస్క్తో కూడుకున్నది. ఏ టైంలో ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక కుటుంబంలో ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ జరిగి అతను మరణించినట్లయితే కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంటుంది. పిల్లల చదువులు సాగవు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే ఎవరైనా ఒక డ్రైవర్ కానీ ఎవరైనా సరే, ఒక డ్రైవర్ అనే కాదు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవాడైనా ఆటో డ్రైవ్ చేసేవాడైనా ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవర్స్కి నేను ఇక్కడ మేడే రోజున ఈ అందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 470 మంది చేయించారు. లాస్ట్ ఇయర్ కూడా సుమారు 100 మంది చేయించడం జరిగింది. ఈ సంవత్సరం మేడే రోజున ఒక 70 మందికి ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది చేయించడం, వాళ్ళందరికీ కూడా ఉచితంగానే చేయించాం. ఒక్కొక్కరికి 550 రూపాయలు కట్టాలి, అకౌంట్ ఓపెనింగ్కి 200 కట్టాలి. ఈ డబ్బులన్నీ కూడా మేమే కట్టి మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ డ్రైవర్స్ అందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది ఉచితంగా చేయించడం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి. ఆయన ఎవరికి ఏ రకమైనటువంటి సేవ చేద్దాం, ఎవరికి ఏ రకమైనటువంటి ఉపయోగార్థం పనులు ఉంటాయి అది చేస్తే ముందుకు వెళదాం అనే ఆలోచనతోటే పదవులతో ప్రమేయం లేకుండా సేవ అంటూ మన పని మనం చేసుకుంటూ మన సేవ మనం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈనాటికైనా గుర్తింపు అనేది వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అనే మనస్తత్వం గల వ్యక్తి ఆయన. ఈరోజు మేడే సందర్భంగా వారు చేపట్టినటువంటి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ, ఆయన మా పార్టీ వ్యక్తి కావటం, మా పార్టీ నాయకుడు కావటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. రాజమహేంద్రవరం జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తొలి మహాసభ గురువారం రాజమహేంద్రవరం జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభకు పెద్ద ఎత్తున పాత్రికేయులు హాజరయ్యారు. సభ ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎమ్మెల్యే శాంతి కపోతాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, వారిని తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని పేర్కొన్నారు. సహాయ కార్యదర్శులుగా సూర్యచంద్రరావు, నరసింహారావు, ఈశ్వర్, కోశాధికారిగా బాబీరావు బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా రామూర్తి, బి నాగేశ్వరరావు, ఎం సుబ్బారావు, ప్రసాద్, కరీముల్లా, పి వినోద్, ఆర్కే నాయుడు, కె శ్రీనివాస్, హరిగణేష్, ఏ విజయభారతి, వై శ్రీనివాస్, వినోద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులకు, ఇచ్చేసిన ఫెడరేషన్ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికే ఆంజనేయులు గారు రాష్ట్రంలో ఉన్న ఫెడరేషన్ సభ్యులు తాలూకు సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ శాఖ మార్చులైన పార్థసారథి గారి దృష్టిలో ఉంచడం కూడా జరిగింది. శాసనసభ్యుడిగా నా వంతుగా మాట సహాయం అయితే తప్పకుండా పార్థసారథి గారికి ఫెడరేషన్ తాలూకు సమస్యలు పరిష్కరించడానికి ఆయన వంతు కృషి చేయమని మాట సహాయంగా తప్పకుండా చేరవేస్తానని ఆయనకి తెలియజేస్తూ, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. గతంలో ఫెడరేషన్ సభ్యులు వాళ్ళ తాలూకు సమస్యలు చెప్పడానికి ముఖ్యమంత్రి గారికి, గతంలో ముఖ్యమంత్రి గారికి ప్రయత్నం చేయగా జరిగిందో లేదో తెలియదు, కానీ ఆ ముఖ్యమంత్రి గారు అయితే అనునిత్యం మీడియా సాక్షిగా కనబడతారు. కాబట్టి అది ఆయనకి చేరవేయడానికి అనేకమైన పరిస్థితులు మీకు ఎదురవుతాయి. కాబట్టి తప్పకుండా ఆయన వెంటాలని సంపూర్ణమైన విశ్వాసం ఆలోచించి ఈ తూర్పుగోదావరి జిల్లా పరంగా మరి ముఖ్యంగా నా నియోజకవర్గంలో మీడియా సభ్యుల్ని నా కుటుంబ సభ్యుల కింద ఎప్పుడు భావిస్తూ ఉంటాను. హత్య రాజకీయాలన్నీ ఈ జిల్లాలో అయితే మాత్రం దాడులు జరిగే పరిస్థితులు కూడా ఉండవని సంపూర్ణంగా నమ్మే వ్యక్తులు నేను ఉన్నాను. ఎందుకంటే మీడియా వారు ప్రశ్నిస్తారు, ప్రజలకి తెలియజేస్తారు, మా అందరితో మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తులుగా మెలుస్తారు. కాబట్టి అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు జిల్లా వరకు ఉండవు, కానీ అది వేరే జిల్లాలో జరిగిన దాని స్ఫూర్తిగా తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మీడియా వారిపైన జరిగే దాడిని ప్రతిఘటించే పరిస్థితులు ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా కూడా ఉండాలి. అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి.
అది కృషి చేసే ప్రక్రియలో క్రమంలో నా వంతుగా నేను కృషి కూడా చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీడియా పరంగా ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వ్యక్తిగతంగా నా కుటుంబం కూడా ఈరోజు కూడా మీడియాకి ఏది అవసరమైన వాళ్ళకి అందించే సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ముందున్నా భవిష్యత్తులో కూడా ఉంటామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీడియా హక్కుల యొక్క సంరక్షణలో ఫెడరేషన్ వారు ఎప్పుడు కూడా కృషి చేయాలని నిరంతర ప్రక్రియ. ఈరోజు మనం కృషి చేయగా రేపన్నది కొత్త సమస్య ఉద్భవిస్తాం. ఆ సమస్యకి మన తాలూకు ఆలోచన మరి ఎప్పుడు కూడా బదులు పెడుతూనే ముందుకు వెళ్ళాలి. ఆ చేసే ప్రక్రియలో శాసనసభ్యులుగానే కాకుండా నా కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సమాధానం అందించేటువంటి 4వ సంవత్సరం జర్నలిజం. ఎలక్ట్రానిక్ మీడియా ఎంత పొలిటికల్ స్పీడ్గా ఉన్నా నేనైతే రోజు రాత్రి 12 1 గంటలైనా అన్ని పేపర్లు చదివి అప్పుడు కానీ పడుతుంది. ఇంకేంటంటే ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేసి కూడా ప్రింట్ మీడియా కవర్ చేయడం ఏదో కారణంలో ఎక్కడ ఊళ్ళో అలాగే సమాజాన్ని జాగృతం చేసేటువంటి బాధ్యతలో నేను అందరూ చాలా బాధ్యతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అటువంటిది నేను శాసనసభ్యుడిగా 2014 ఉన్నప్పుడు జర్నలిస్టులకి ఒక విధమైనటువంటి సంక్షేమం కలగాలని ప్రెస్ క్లబ్ని అన్ని విధాలా తీర్చిదిద్ది ఆదాయ వనరులు సమకూరేలాగా దానికి విచారంటే వాళ్ళ జర్నలిస్టులకి ఒక బేస్ ఉండాలని చెప్పి రాజధానిలో నేను ఉన్నప్పుడైతే సంపూర్ణంగా ప్రెస్ క్లబ్ తీర్చిదిద్దడం జరిగింది. నేనైతే ఆ రోజుల్లో హౌసింగ్ అయితే 0. ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన జర్నలిజంలో నేను 3వ తరం జర్నలిజం చూశాను. నేను ఫస్ట్ తరం జర్నలిజంలో సమాచారం ఆంజనేయ గారి కానించి వరదా బ్రహ్మానందం గారి కానించి అలాగే పెద్దవాళ్ళు అందరినీ చూశాను. తదుపరి సమాచారం సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే గెలవ శ్రీనివాస్ గారు కానీ యూనివర్సిటీ రాజులు గెలవ శ్రీనివాస్ గారు సాయంత్రం 6-7 యూనివర్సిటీ వచ్చి అందరూ కూడా ఆ యూనివర్సిటీ కోసం ఎక్కడ చూసేవారు. అంత జర్నలిజం చూశారు. ఇప్పుడున్న జర్నలిజం చూస్తున్నాం. ఇప్పుడున్న జర్నలిజంలో అయితే మాత్రం జర్నలిస్టులకి ఇంకా సరైనటువంటి న్యాయం జరగాలనేటువంటిది మాత్రం అనుకున్న న్యాయం జరగాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తున్నాను. ఇవాళ అన్ని రంగాల్లో అందరికీ పెన్షన్లు ఉన్నాయి. జర్నలిస్టు పెన్షన్ ఉన్నాయని అడుగుతుంటే రామారావు అడుగుతుంటే 18 రాష్ట్రాలు ఉన్నాయి, 20 రాష్ట్రాలు ఉన్నాయి, మన రాష్ట్రంలో లేదు. కంపల్సరీగా ఎందుకంటే సమాజం జాగ్రత్త కావాలన్నా సమాజాన్ని చైతన్యవంతం చేయాలని చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి మీకు పెన్షన్ లేకపోవడం అనేది చాలా ఇబ్బంది. ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది. దాంట్లో సమాజంలో మీరు పోషించేటువంటి పాత్ర చాలా ప్రముఖమైన పాత్ర. మీరు పాత్రను చూసే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మేలుకొని తప్పు సరిదిద్దుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మీకు న్యాయం జరిగేటువంటి విషయంలో అటువంటి సహకరించి ఎప్పుడైనా అలాంటి మీకు సాయం చేసే అవకాశం దొరికితే తప్పనిసరిగా ఈ జర్నలిజంలో ఎందుకంటే వారు అన్ని రంగాలను అందరికీ న్యాయం జరుగుతుంది. జర్నలిజం రంగంలో వారు మీ మహాసత్వాలే పెద్దలు చక్కగా చెప్పారు. తప్పనిసరిగా మీరు అనుకున్న ఈ మహాసభలో మంచి నిర్ణయాలు తీసుకోండి. నేను ఐక్యత ఇవాళ ఐక్యత గురించి అంటే ఎక్కువగా చెప్పినా కూడా ఏంటంటే ఇవాళ సమాజం అన్ని రంగాల్లో అనేక విధాల సమస్యలు అలాగే జర్నలిజంలో కూడా చాలా సమస్యలు. కానీ ఏంటంటే ఐక్యతలో ఉన్న బలం లేదు. ఆ బలాన్ని భగవంతుడు మీకు ఈ మహాసభ ద్వారా కలిగించాలని మీలో మీరు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా మీ మహాసభ యొక్క ఆశయ ఉద్దేశం నెరవేరాలని చెప్పి సంపూర్ణంగా నేను మీకు నిండు మనసు ఆశించి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. బలమైన శక్తులు పనిచేసేది ఫోన్ చేసి కూడా చెప్పారో లేదన్నా నన్ను వెళ్ళొద్దామని కొంతమంది మిత్రులు చెప్పినట్టుగా నాకు ఫోన్ వచ్చింది ఏమనుకోద్దు రాకపోతుంది. ఎనీవే బయట పొలిటీషియన్స్ కూడా కొంత ఇలాంటి వాతావరణం కల్పించినట్టుగా సమాచారం. ఏదేమైనప్పటికీ మొత్తం నమ్మి ఎవరు ప్రయాణం చేస్తారో అలాగే మేము పెద్దపేట వేస్తాం. సో మీకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇక ఇక్కడ రాజమండ్రిలో జరుగుతున్న
పాత్రికేయుల గొడవలు ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. వీటిలన్నింటినీ అధిగమించాలంటే మనకు కూడా ఒక బలమైన శక్తిగా ఉండాలి. ఇక్కడ ఒక జర్నలిస్ట్గా ఉండడం కాదు, ఒక యూనియన్లో కీలకమైన వ్యక్తులుగా ఉండాలి. అది ఒక బలమైన యూనియన్లో పనిచేయాలన్న కాన్సెప్ట్తోనే మేము ఫస్ట్ నుంచి ఉన్నామండి. ఎంతసేపు ఏంటంటే నేనే ఇక్కడ పెద్ద లేదా నేనేం చెప్పేది కాన్సెప్ట్తో ఉన్న వ్యక్తులకి సమాధానం చెప్పాలంటే ఏపీడబ్ల్యూఎఫ్ లాంటి ఒక మంచి నాయకత్వం మనతో ఉండాలి. మనలాంటి వ్యక్తులు ఏపీడబ్ల్యూఎఫ్తో ప్రయాణం చేయాలి. ఇదంతా చేస్తేనే జర్నలిస్టులకి ఏదైనా మనం చేయగలం. ఇదంతా చేయడంలో ఇప్పుడు ఒక జర్నలిస్ట్ సింగిల్గా ఏదో ప్రయాణం చేసి అతను ఏదో వార్తలు ఇచ్చుకుంటాడు, లేకపోతే ప్రొఫెషనల్గా జీతాలు తీసుకుంటాడు, ఏదైనా ప్రాబ్లం జరిగితే దిక్కుమొక్క ఉండదు. ఒక పొలిటీషియన్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఏదో కొంత చేయగలిగి చేస్తాడు, అక్కడి నుంచి హాయిపాయి మీరు ఉన్నారా వచ్చాడని ఆ రోజు అతనికి ఏదో యాక్సిడెంట్ అయిందా ఇంకా ఆ రోజు రావట్లేదా అని ఒకసారి మాట్లాడు. కానీ మనతో పాటు పనిచేసి ఇంతకాలం ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చిందని మంచి వెళ్తే అలా అతని పరిస్థితి ఏంటి? అతనికి ఏదైనా ఫండ్ ఇవ్వాలన్నా చేయాలంటే ఇండివిజువల్గా ఎవరు చేయడు. ఎవడో 100, 500, 1000 ఇవ్వగలం తప్ప లాంగ్ ప్రాసెస్లో ఎవరు చేయలేడు. సో దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చాలా గంటాపదంగా నమ్మకంగా చెప్పగలం. ఎందుకంటే మేము చాలా కాలంగా ఇదే సంఘంలో పనిచేస్తున్నాం. వేరే వేరే సంఘాల నుంచి మాకు ఆఫర్లు వచ్చినప్పటికీ ఏదో మీకు అలా చేస్తున్నాం ఎక్కడ మేము డివేట్ అవ్వలేదు. మాకు ఏ పదంలో అవసరం లేదు. ఫెడరేషన్లో ఉంటేనే మాకు పెద్ద పదవి, అదే మాకు అలంకారం ఉన్నట్టుగా ఈ రోజుగా ఉన్నాం. మేము ఇక మీద కూడా ఫెడరేషన్తోనే ఉంటాం. జర్నలిస్టులకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఉండడానికి ప్రయత్నం చేయడంలో నేను చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాం. అంటే ఒక సినిమా సక్సెస్ అయితే హీరోకి ఎంత ఫీల్ ఉంటుందో అలా మేము ఫీల్ అయిపోతాం. ఫీల్ అయిపోయి మనం అయితే చేసేయాలి, చేయలేకపోయినా చేసేయాలన్న కాన్సెప్ట్తో ఉంటాం. ఇప్పటికీ మన సీతారామంలో విలేకరు ఆయన ఎప్పటికీ చాలా చాలా ఇది మాట్లాడు. ఏమన్నా మీరు ఎప్పటికీ మర్చిపోయిన ఆ రోజు మాకేదో మంచి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మీరు ఆ మూలకి ఎక్కడికో వచ్చి పలకరించి మాకేదో చేశారు. అలా ఎవరు చేస్తారండి? అది చాలా హ్యాపీనెస్. మాకు ఇచ్చింది తక్కువ అవ్వచ్చు, అది పూర్తి స్థాయిలో ఉపయోగపడచ్చు, కానీ చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతాను. సరే మనం ఇలా గుర్తుపెట్టుకున్నారంటే మనం ఏదో చేసాం కనుక. సో అదే పద్ధతిలో మేము ప్రయాణం చేస్తాం. ఫెడరేషన్ మనుగడ కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ బలంగా నిలబడి ఉంటాం. ఎవరికి భయపడదు లేదు, తగ్గేది లేదు. మాకు ఎవరన్నా వార్నింగ్లు ఇవ్వచ్చు, బెదిరించవచ్చు, ఏదైనా చేయడం నో ప్రాబ్లం. మమ్మల్ని ఆపేది లేదు, మమ్మల్ని భయపెట్టేది లేదు. మీతోనే ఉంటాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా దయచేసి ఒక ఫ్రెండ్గా మాత్రం షేర్ చేసుకోండి. దాన్ని సమిష్టిగా దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే మనం ఆలోచిద్దాం. ఒక లీడర్గా ఇదిగా నేనేం చెప్పట్లేదు, మీలో ఒకటిగా మాత్రమే చెప్తున్నాను. మనంతా కలిసి ప్రయాణం చేద్దాం, సంఘాన్ని బలోపేతం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ కార్మిక పోరాట దినం మేడేను ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు రాజమహేంద్రవరం ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 5గుళ్ల మార్కెట్ సెంటర్లో ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో మేడే జెండాను ఐఎఫ్టియు జిల్లా నాయకులు నందమూరి దుర్గారావు జెండా ఆవిష్కరించారు. సందర్భంగా కుమ్మడి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడారు. కార్యక్రమంలో వాసిరెడ్డి భద్రం, సిహెచ్ సతీష్, శేషు, సాంబా, శివరామకృష్ణ, దుంగ కామరాజు, రంగా జగన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యాపురం ఆడది సెంటర్లో రాజమండ్రి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాను దమ్ము తాతారావు ఆవిష్కరించారు. సందర్భంగా ఏవి రమణ, డి శ్రీనివాసరావు చిన్న మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేయాలని, కనీస వేతనం నెలకు 30,000 ఇవ్వాలని, పని ప్రదేశాలలో ప్రమాదాలను అరికట్టాలని, రాత్రి షిఫ్ట్లతో మహిళా కార్మికులను పనిచేయించరాదని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్ల అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క మేడే జెండాని మన నగర నాయకులు కామ్రేడ్ ఎన్ దుర్గారావు గారు, నందమూరి దుర్గారావు గారు ఆవిష్కరిస్తారు. చూడండి జెండా వీళ్లకు మనం సాగిస్తాం రాజ్యాలు. మన తమిళ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అయినటువంటి మన కాగోడి జోజీ గారు జెండాను ఆవిష్కరిస్తారు. వీడియో తీయండి. ఆ జెండా అలా కరెక్ట్గా వెళ్ళి అంటే వీళ్ళకు మనం సాగిస్తాం ఆ రాజ్యాలను. మనం పోరాటం దక్షిణ వారిగా సాగిస్తా ఉన్నాం.
ప్రతిజ్ఞా దినంగా మనం ఈ మేడేని జరుపుకుంటున్నాం. తప్పకుండా ఈ యొక్క మేడే జెండాను మన ప్రెసిడెంట్ గారు ఎవరో మాట్లాడతారు. జెండా కూడా కావాలి. ఈరోజు 140వ మేడే. అయితే మేడే మనం జరుపుకున్నాం. 8 గంటల పని విధానం, తర్వాత అనేక సౌకర్యాలు సాధించుకుంటూ మేడేని జరుపుకున్నాం. కానీ ఈనాడు మేడేకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుచేతనంటే ఈరోజు లేబర్ కోడ్లు అమలులోకి వచ్చి ఈనాడు పని గంటలు పెరిగే పరిస్థితి, అలాగే కార్మికుల యొక్క మేలైన సౌకర్యాలు తగ్గే పరిస్థితి అంతా కూడా కనపడుతుంది. దానికోసం ఇప్పుడు మనం ఈ మేడే సందర్భంగా ఒక ప్రతిజ్ఞా దినంగా చేయాలి. ఎందుకంటే మేడే మృతవీరులు ఆ 140 సంవత్సరాల కిందట మనకి రక్త తర్పణ చేసి 8 గంటల పని దినం కోసం వాళ్ళు పోరాడి వాళ్ళ రక్తంలో తెచ్చినటువంటి ఈ జెండాను మనం ఎగరేసుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మీ ఆశయాలను మేము కొనసాగిస్తాం. మేము ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మనం ఒక దీక్షా దినంగా ఈనాడు మేడేని జరుపుకోవాలి. దీనికి అన్ని కార్మిక సంఘాలు, భారతదేశంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి. 4 లేబర్ కోడ్లు ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మేడే మన మెమో కార్చెట్ వద్ద జరిగినటువంటి మేడే జెండాను మన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడు రాజేష్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ జెండా జగ్గంపేటలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సోమాలమ్మ తల్లి అమ్మవారి 8వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాపౌర్ణమి సందర్భంగా ఉదయం అమ్మవారికి హోమ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ పాలచర్ల నాగేంద్ర చౌదరి, శ్రీమతి భారతి దంపతులు పీఠంపై ఆశీనుడై ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన హోమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాల కోసం ప్రత్యేకంగా ఆయుష్ హోమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ ముమ్మడివరపు లలిత్ బాబు తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై సత్యదేవ, జై దుర్గా చౌదరి. నేను అన్నవరం దేవస్థానం నూతనంగా ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను నియమితమయ్యాను. ఈరోజు జగ్గంపేటలో మా సోమాలమ్మ తల్లి అమ్మవారి 8వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మహాపౌర్ణమి రోజున ఈరోజు ఇక్కడ అమ్మవారికి హోమ కార్యక్రమం, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయుష్ హోమం కూడా నిర్వహిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన ఆలోచనలు, ఆయన చేసే అభివృద్ధితో ఇలా అమరావతి కానీ రాష్ట్రం కానీ ఎంతో అభివృద్ధి చెందాలి. యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు ఆయుష్ హోమం కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సమేతంగా వాళ్ళ గోత్రనామాలతో ఈరోజు పంచామృత అభిషేకం ఈరోజు హోమ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు వారి స్ఫూర్తితో వారి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. వారి అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ మా సోమాలమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో మాటలు తప్పితే చేతలు ఏమైనా ఉన్నాయా అని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం ప్రశ్నించారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, సిటీ ప్రెసిడెంట్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేడపాటి శర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల భరత్ హర్షం వ్యక్తం చేశారు. చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ చలివేంద్రాన్ని ఎండాకాలం అంతా కొనసాగించాలని అన్నారు. కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పార్టీ పేరులోనే శ్రామికులు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి తండ్రి ఆశయాలను ముందరికి తీసుకువెళ్ళాలి. రెడ్డి గారు అకాల మరణం చెందారో దాని తర్వాత ఒక ఆశయంతో సంకల్పంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జగనన్న 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరం కూడా మనం అందరం కూడా లబ్ధి పొందాము, మనం అందరం కూడా కళ్ళతో చూద్దాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇవాళ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మాటలు తప్పితే చేతలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. కేవలము తీయని మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ఏమార్చి అధికారంలోకి వచ్చారు. ఆయన ఒకటే మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ చేస్తానంటే మీకు ఏమన్నా నొప్ప, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను ఈ 2 సంవత్సరాల్లో అడుగుతా ఉన్నా, జగనన్న 5 సంవత్సరాల్లో ఎంత అప్పు అయితే చేశారో కరోనా ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మించి అప్పు చేశారు. అప్పు చేసి ప్రజలకు ఏం చేశారు అని అంటే ఏం చేయలే. సంక్షేమ పథకాలు సూపర్ 6 ఇస్తానని చెప్పారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు అందరూ కూడా ప్రతి గ్రామాల్లో ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. మరి ప్రజలకు తెలుసు సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఇవాళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దాంట్లో వెనకబడి ఉన్నాం, నిజంగా చాలా వెనకబడి ఉన్నాం. ఏంటంటే చేసింది చెప్పుకోవడం దాంట్లో నిజంగా వెనకబడి ఉన్నాం. నేను ఇదే రాజమహేంద్రవరంలో నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. గత 30 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల గురించి, కార్మికులందరూ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ గురించి, పాత హాస్పిటల్ ఉండేది ఈఎస్ఐ హాస్పిటల్, దాంట్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు. వర్షం పడితే మొత్తం అంతా కూడా వర్షం నీరంతా కూడా ఆ యొక్క హాస్పిటల్ నిండా ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్యులు సంతోష్ గంగ్వార్ దగ్గరికి, లేబర్ మినిస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ సబ్జెక్టు 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసిన ఘనత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కార్మికులకు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంఘీభావం, కడియం పేపర్ మిల్లు సమ్మె 5వ రోజుకు. కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం,
మేడే సందర్భంగా టీకే ఆధ్వర్యంలో డ్రైవర్లకు బీమా. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. మాజీ ఎంపీ భరత్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.